హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుని పచ్చి నెత్తళ్ళ ఇగురు చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పచ్చి నెత్తళ్ళ ఇగురు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా నెత్తళ్ళని పసుపు ఉప్పు వేసి కలుపుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. వీలైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత 2 టమాటాలను మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసుకున్నది వేసుకోవాలి. ఆ టమాటా పేస్ట్ అంతా ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలా కలుపుకొని దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసి అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. ఆ పొడులన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలా నూనె పైకి తేలేంత వరకు ఉడికిపోయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి ముందుగా శుభ్రం చేసుకున్న నెత్తళ్ళు వేసుకోవాలి. నెత్తళ్ళు వేసిన తర్వాత నెత్తళ్ళు చితికిపోకుండా కింద నుంచి పైకి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా నెత్తళ్ళకు బాగా పట్టేలా కలుపుకుంటే సరిపోతుంది. అలా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే ఉప్పు కారాలన్నీ నెత్తళ్ళకు బాగా పడతాయి. తర్వాత మూత తీసి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత గరిటె పెట్టి కలపకుండా గిన్నెని కుదుపుకుంటూ కలుపుకోవాలి. నెత్తళ్ళు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి వాటర్ కూడా మరీ ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి గిన్నెని కదుపుకుంటూ కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టుకుని మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ సరిపడా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ని ఎక్కువగా వేసుకుని బాగా ఎక్కువసేపు ఉడికించినట్లయితే నెత్తళ్ళు చితికిపోతాయి కాబట్టి వాటర్ని చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరొక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే చాలా చాలా టేస్టీగా చాలా క్విక్గా చేసుకునే పచ్చి నెత్తళ్ళ ఇగురు రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.